హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు చూపించబోయే ఈ కథ ఒక హృదయం ప్రేమ కథ. ఇందులో ఓ ఇద్దరు ప్రేమికులు చాలా కాలం ప్రేమించి చివరికి వారి జీవితాలు ఏమయ్యాయో మీరే చూడండి. ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు. నిద్ర మాటున దాకోనిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు. ఏంట్రా మీ లవ్ ఎంతవరకు వచ్చింది? తనతో మొన్ననే ప్రపోజ్ చేశాను రా. నేనంటే ఇష్టమే, కానీ వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాటే వింటదట. నేను దూరం నుంచి చూడడం తప్ప ఇంతవరకు తనతో మాట్లాడలేదు. డిగ్రీ అయిపోయింది కదరా, నెక్స్ట్ ఏంటి? ఫోన్ నంబర్ ఉంది, ఎప్పుడైనా మాట్లాడవచ్చు, కానీ భయం అవుతుందిరా ఫోన్ చేయాలంటే. నేను మాట్లాడడానికి తన ఫోన్ కూడా లేదు, కానీ తన ఇల్లు తెలుసు. 10 సార్లు తిరిగితే కనీసం ఒక్కసారైనా కనబడకపోతుందా? నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప, ఊపిరి ఉంది, ఆయువు ఉంది, ఉండాలనే ఆశ తప్ప. ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా, ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా, ఎవరిని అడగాలి నన్ను తప్ప, చివరికి ఏమవాలి మన్ను తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని. వెంటొస్తానన్నావు, వెళ్ళొస్తానన్నావు, జంటై ఒకరి పంటై వెళ్ళావు. కరుణిస్తానన్నావు, వరమిస్తానన్నావు, కరువై మెడకూరివై పోయావు. దేవతలోను ద్రోహం ఉందని తేలిపావు, దీప
దీపం కూడా దహిస్తుందని తేల్చావు. ఎవరిని నమ్మాలి నన్ను తప్ప, ఎవరిని నిందించాలి నిన్ను తప్ప. వదినా, నేను వాడికి నచ్చెప్తాను, నువ్వు వెళ్ళు. ఏంట్రా సీను, జరిగిందే తలుచుకుంటూ నువ్వు బాధపడుతూ అమ్మానాలను బాధపడడం కరెక్ట్ కాదురా. ఏంటన్నయ్య నువ్వు కూడాను? జరిగిందేదో జరిగిందని వాడికి ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వు కూడా బాధపడుతూ కూర్చుంటే ఎలా? అయినా ప్రేమలో పడి మోసపోయిన ప్రతివాడు రోడ్ల మీద పడి దేవదాసులో దొరుకుతున్నారు. వీడొట్టి సిగరెటే కదా కాలుస్తున్నాడు. వెంటొస్తానన్నావు, వెళ్ళొస్తానన్నావు, జంటై ఒకరి పంటై వెళ్ళావు. కరుణిస్తానన్నావు, వరమిస్తానన్నావు, కరువై మెడకు ఉరివైపోయావు. దేవతలోనూ ద్రోహం ఉందని తేలిపావు, దీపం కూడా దహిస్తుందని తేల్చావు. ఎవరిని నమ్మాలి నన్ను తప్ప, ఎవరిని నిందించాలి నిన్ను తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ తోడే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను. సిద్ధుగడ లవ్ ఫెయిల్ అయి తావుడు బానిసయ్యాడు. నువ్వైనా అలా చేయకుండా ట్రెండ్ ప్రకారం నలుగురు చూడు, ముగ్గురు సెలెక్ట్ అయ్యి ఇద్దరిని లవ్ చేయి, ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఉండాలి. ట్రెండ్ ఫాలో అవ్వడం నా వల్ల కాదండి. అలా కూడా ట్రై చేశాను. ఓ పర్సన్ నన్ను బాగా చూస్తూ ఫోన్ చేసి మాట్లాడింది, కానీ తనతో మాట్లాడినా నా స్వీటీ గురించి చూసి ఆలోచించిన హ్యాపీ తనతో మాట్లాడినంత కలగలేదు. కాబట్టి వేరే వాళ్ళ గురించి ఆలోచించను. తనే నా ప్రాణం. ఎప్పుడైనా మాట్లాడేవారా? మాట్లాడా, తనతో మాట్లాడి కలిగే ఆనందం లైఫ్లో పొందలేను. నువ్వు లవ్ చేసే విషయం అమ్మాయితో చెప్పావా? లేదు, తనకు చెబితే కాదంటే భరించే శక్తి నాకు లేదు. కానీ నేను లవ్ చేస్తున్నాను అనే విషయం తనకు అర్థమైంది. తెలిసిన తర్వాత ఏమైనా అందా? తెలిసింది అన్నప్పటి నుంచి తనతో మాట్లాడాలంటేనే నాకు భయం వేస్తుంది. ఆమెకి నేనంటే ఇష్టమే, కానీ లైఫ్లో సెటిల్ అయిన వాడిని, వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన వాడిని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటుంది. అమ్మాయికి తెలియదు అనుకుంటారా? అమ్మాయికి లోకజ్ఞానం లేనట్టుంది. ఆమె సెటిల్ అయిన వాడిని చేసుకుంటాను ఇలా అంటుందిరా. తనను లవ్ చేసేవాడు సెటిల్ కావాలని కోరుకోవాలి. వాళ్ళు నిజమైన లవర్సు. అంతేగాని సెటిల్ అయిన వాడిని చేసుకోవాలంటే అది అత్యాశ అయిపోతుంది. ఆమె పెళ్ళి అయిపోతుందని నువ్వు బాధపడకురా. ఏదేమైనా దేవుడే చూసుకుంటాడు. నువ్వు ఆమె దక్కదని చింత చెందకురా. చేజారిపోయిందని సిన్నబోకురా. చేజారి పోతుందా నన్ను వీడినాలో ప్రేమ, నా దారి శూన్యంగా మార్చివేస్తున్నదా. వేసారి విసిగిందా చూసి చూసి నన్నే ప్రేమ, నా తీరే మౌనంగా నిందలేస్తున్నదా. ప్రేమే కన్నీరని విన్నా మరి, కానీ సంద్రాలని కనుగొన్నా చలి. పిలిచానే అరిచానే పలుకము అనుసయ్యాన ప్రేమ, తలిచానే అలిసానే మనసు మటుమాయమా. చేజారి పోతుందా నన్ను వీడినాలో ప్రేమ, నా దారి శూన్యంగా మార్చివేస్తున్నదా.
కదు కుదురే కథలు వ్యధలే చేర్చెనుగా నుదురే బెదిరే నొసటన నివురే తగిలే నిజమే కాల్చెనుగా ఆగిపోలేదు ఏనాడు ప్రేమకై కాలమే ఆగిపోయేది ప్రేమించే గుండెలో శబ్దమే కసిరిందే విసిరించే పిడుగుని పాలిన ప్రేమ విరిగిందే కరిగిందే మంచు వంటి జన్మ చేజారి పోతుందా నన్ను వీడినాలో ప్రేమ నా దారి శూన్యంగా మార్చివేస్తున్నదా లాస్ట్ నీతో మాట్లాడాలనిపించింది. సిద్ధు గారిని తాగడం మానేయమని చెప్పాను. నా లవర్ మ్యారేజ్ అంటానే ఒక్కసారైనా నా గురించి ఆలోచించి నాకు ఓకే చెప్తుంది అనుకున్నా, కానీ తను లేని జీవితం నాకు వద్దు. తనని తప్ప నా లైఫ్లో ఎవరిని ఊహించుకోలేను, అందుకే చచ్చిపోతుంది. నేను తను లేకుండా బతకలేను. ఐ మిస్ యారని. నీ ప్రాణం తీసే హక్కు నా కడలేదు, నీ ప్రాణం తీసే హక్కు నా కడలేదు, నా ప్రాణం తీసే హక్కు నీ కడలేదు, నీ ఆశని చంపే హక్కు నా కడలేదు, ఆవేశం చంపే హక్కు ఎవరికి లేదు. శిఖరే ముఖ్యం కాదు, శిఖరే ముఖ్యం కాదు, వేడి రక్తం మరిగినను ముసుని తీయడం న్యాయం కదా, వేడి రక్తం మరిగినను పారేసి పక్షుల చలితో గడిపేసి మనముల రాతలు మార్చేసి మనిషి ఒవ్వర నా గళ్ళన్నీ విరిగినని మాత్రం ఆగదని నీ భుజబలముతో ఎల్లరకు సాయం కట్టే మిగిలి ఆ దేవుని ఆనతో చెల్లు. రే సిద్ధు, వాడే చెప్తే వినకుండా అలా చేశాడు. నువ్వైనా తాగుడు మానేసి మంచిగా మారరా. నేను తాగడం అలవాటు చేసుకుందే ఆమె కోసం. నా లవర్ గుర్తొచ్చినప్పుడు తాగుతున్నా. తనని మర్చిపోరా, తనకి మ్యారేజ్ అయింది కదా. నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. ప్రేమించినంత ఈజీ కాదు కాక ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం. నేను తనని తప్ప వేరే అమ్మాయిని ఊహించుకోలేను. రే సిద్ధు, వాడే చెప్తే వినకుండా అలా చేశాడు. నువ్వైనా తాగుడు మానేసి మంచిగా మారరా.
వాటేసిందా నవమాసాలు మోసి కన్నమ్మా ఆశలన్నీ నీపైనే ఉంచి బతుకుతున్న నాన్న తమ బతుకుల్లో కడుపు కోత మిగిలిందా తమ బతుకుల్లో కడుపు కోత మిగిలిందా ప్రేమ అనేది లైఫ్లో పార్టే కానీ ప్రేమే లైఫ్ కాదు. మనం అవసరం లేని వారికి మనకు అవసరమా? ప్రేమలో ఫెయిల్ అయితే నీకు తగిన అమ్మాయిని ఆ దేవుడు ఎక్కడో పుట్టించే ఉంటాడు. కానీ తొందరపడి సూసైడ్ చేసుకోవడం, తాగుడుకు బానిసలు కాకండి, మారండి.